అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి వృక్షునయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మున నుండెడు దుర్గా అమ్మ మాయమ్మ ఇచ్చుత కృపాబ్ది కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని నక్షత్ర ప్రకరణం. ఈరోజు 18వ నక్షత్రమైన జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ మణికొండ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, 18వ నక్షత్రమైనటువంటి బుధగ్రహ నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠాంతం వృశ్చికం అంటారు. జ్యేష్ఠ 1వ, 2వ, 3వ, 4వ పాదములు, 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలో ఉంటాయి. 1వ పాదం ధనస్సు నవాంశ, 2వ పాదం మకర నవాంశ, 3వ పాదం కుంభ నవాంశ, 4వ పాదం మీన నవాంశలో చంద్రుడు ఉండగా ఈ జాతకులు జన్మిస్తారు. అత్యద్భుతమైనటువంటి నక్షత్రములలో జ్యేష్ఠ నక్షత్రం ఒకటి. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధ దశ 17 సంవత్సరాల కాలం ఉంటుంది. జప సంఖ్య 17,000. దానం పెసలు. రత్నం గరుడ పచ్చ, జాతి పచ్చ, మయూర పచ్చ, అనేక రకాలైనటువంటి పచ్చలు ఉన్నాయి. అందులో జాతి పచ్చ అనబడేటువంటిది ఈ గ్రహమునకు సంబంధించబడినటువంటి రత్నం. ప్రత్యధి దేవత విష్ణువు. దశ 17 సంవత్సరాల కాలం ఉంటుంది. రాశి మిథున కన్యా రాశులకు అధిపతి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో 4 పాదాలు ఉన్న కారణం చేత చంద్రుడు నీచలో ఉంటున్నాడు. 2, 3, 4, 1వ, 2వ, 3వ, 4వ పాదాలు వరుసగా ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల్లో చంద్రుడు ఉంటాడు నవాంశలో. చాలా పొడగలిగినటువంటి వారు. ఒక్కసారి చూస్తే గుర్తుపెట్టుకోదగిన ముఖం. 2 రకాలు ఉంటాయి. ఒకసారి చూడంగానే గుర్తుపెట్టేది. అపరిమితమైన అందంగా అన్నా ఉండాలి, లేదా అందుకు వ్యతిరేకంగా అన్నా ఉండాలి. ఉన్నప్పుడు కరెక్ట్గా గుర్తుంటాడు. సామాన్యంగా ఉంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూసినా గుర్తుండదు. ఇంకొక విశేషం ఏమిటంటే బుధానాం బుద్ధి చింతాచ అని. బుధుడు బుద్ధికారకుడు గనక మన బుద్ధి చెప్తుంది ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే, ఈవిని ఎక్కడో చూసినట్టుందే అన్న ఫీలింగ్ కలుగుతుంది మొహం చూడంగానే. అసలు వాడిది ఏ ఊరో, ఏ కంట్రీయో మనకి తెలియదు, ఏ స్టేటో తెలియదు, మన ఎప్పుడూ కలవల. కానీ మన మనస్సు చెప్తూ ఉంటుంది వీడిని ఎక్కడో చూశామని. అంటే పూర్వజన్మాంతర అవినాభావ సంబంధాలు వీళ్ళకు ఉంటాయి. బుద్ధి గనక, మనస్సు గనక. అటువంటి వాళ్ళతో తొందరగా స్నేహం, తొందరగా ప్రేమ, తొందరగా బంధుత్వాలు, తొందరగా ఆ లింకులు, అవినాభావ సంబంధములు అనబడేటువంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనస్సు నవాంశలో చంద్రుడు ఉంటున్నాడు. మకర, కుంభ, మీన నవాంశల్లో చంద్రుడు ఉంటున్నాడు. 2వ పాదం అర్ధ పృథ్వీ క్షేత్రం, అర్ధ జలక్షేత్రం అయింది మకరంలో. చాలా మొండి వైఖరి కలిగినటువంటి వారు, మొండితనం, బండతనం కలిగినటువంటి వారు. అపరిమితమైన తెలివితేటలు ఉంటాయి కానీ వాటిని సందర్భోచితంగా ఉపయోగించటం తెలియదు. ఎప్పుడు ఏం మాట్లాడాలి అనబడేటువంటిది తెలిసినప్పుడే కష్టములు కొత్తవి రాకుండా ఉన్న వాటిల్లో తప్పుకుంటానికి అవకాశాలు ఉంటాయి. చైనాలో నియంత పరిపాలన జరుగుతున్నప్పుడు ఒక కవి బాహాటంగా విమర్శించాడు. తీసుకెళ్లి జైల్లో పడేశారు. కొన్ని సంవత్సరముల పాటు ఉన్నాడు. బుద్ధి మారింది. అనవసరంగా వాడిని కెలకటం వల్ల కదా నాకు ఇబ్బంది వచ్చింది అని. జైలు నుంచి బయటికి రాగానే అతన్ని బాగా పొగిడాడు. మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇదేమిటి, మనం తిట్టినందుకు కదా శిక్ష వేశారు, ఇప్పుడేమైందంటే నియంత పరిపాలన పోయింది, ప్రజాస్వామ్య పరిపాలన వచ్చింది. సో నియంతల్ని పొగిడేసరికి మళ్ళీ నెగటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రకంగా ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడినప్పుడు సత్ఫలితాలు కలుగుతాయి. ఆ అనుభవ రాహిత్యం వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.
మాటల చేత మన్ననలు చేసి దేవతలు వరంబులనిత్తురు. వాళ్ళు రాక్షసులు, లోకకంటకులు. వాళ్ళకి వరాలు ఇస్తే, బలం వస్తే దేశాన్ని నాశనం చేస్తారు. అయినా సరే వాళ్ళ మాట విధానం, అప్రోచింగ్ నచ్చింది, వరాలు ఇచ్చారు దేవతలు. మాటల చేత మన్ననలు చేసి రాజులు పురంబులనిత్తురు. అక్బర్ పరిపాలన చేస్తున్నప్పుడు ఒక వృద్ధుడు ఒక రోడ్డుకి అవతల వైపు లేదా వాడి ఇంటి పెరట్లో ముందు భాగం తవ్వుతున్నట్ట. ప్రజా పరిపాలన ఎలా ఉంది, రాజ్య పరిపాలన ఎలా ఉంది అని చూడటానికి అక్బర్ మారువేషంలో తిరిగేవాడు అని బీర్బల్ కథల్లో వస్తుంది. ఆ మారువేషంలో వెళ్తూ వెళ్తూ ఈ ముసలాయన దగ్గర ఆగి, ఏం తాత, ఎంత ఆశా జీవితం మీద నీకు, ఇప్పుడు గుంట తీసి నువ్వు మొక్క నాడుతున్నావు, ఆ మామిడిది చెట్టు ఎప్పుడు అవ్వాలి, పళ్ళు ఎప్పుడు రావాలి, నువ్వెప్పుడు తినాలి, ఇంత ఆశ తగునా అన్నట్ట. నాయనా, నువ్వెవరివో బాటసారివి, తెలియక మాట్లాడుతున్నావు. ఈ మొక్క నాటుతున్నది నా కోసం కాదు, రాబోయే నా భావి తరాల కోసం. నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు కూడా ఇలాగే అనుకోని ఉంటే, నువ్వన్నట్టే అంటే, ఈరోజు ఒక్క చెట్టు ఉండేదా, ఒక్క పండు ప్రపంచానికి దొరికేదా అన్నట్ట. బ్రహ్మాండంగా చెప్పావు, నీ ఆలోచన నచ్చింది అని ఒక డబ్బుల మూట తీసి వేసేట ముసలాడి మీదకి. ఆ వృద్ధుడికి ఆ వచ్చిన వాడెవడో అర్థమైంది. ఎంత గమ్మత్తు! రైతు కష్టపడి జీవితకాలం, సంవత్సర కాలం పండిస్తే పంట చేతికి వస్తుంది. కానీ నా అదృష్టం ఏమిటో, ఇటువంటి మహానుభావులు నాకు కనిపించటం వల్ల నేను మొక్క నాటగానే నాకు ఫలితం చేతికి వచ్చింది అన్నట్ట. అబ్బా, ఇంకా బాగా చెప్పామని ఇంకో పొట్లం వేసేట, ఇంకో మూట. మనిషి కష్టపడి శ్రమించి మంచి పరిపాలన ఉంటే తక్కువ శ్రమకి ఎక్కువ ఫలితం కలుగుతుంది. కానీ మా అక్బర్ పాదుషా వారి పరిపాలన ధర్మపరంగా ఉన్న కారణం చేత ఒక్క పంటకి 2 ఫలితాలు వచ్చినాయి నా చేతికి అన్నట్ట. అబ్బా అని 3వ వేసేట. రామరాజ్య కాలంలో నిలబడి 3 వర్షాలు కురిసి సస్యశ్యామలమయ్యేదట. మా అక్బర్ వారి కాలంలో అసలు వర్షమే లేకపోయినా 3 పంటలు చేతికి వస్తున్నాయి అన్నట్ట. ఒరే, నేను తెచ్చిన మూటలు అయిపోయినాయిరా, ఇంకా ఏమేమంటావు, రా రాజ్యానికి రా, నీకేం కావాలో అది తీసుకుపో, నేను అక్బర్ పాదుషాని అన్నట్ట. ఆ మేకప్ తీసేసి అలా చూడండి. ఆ మాట విధానం వల్ల మొదట చైనాలో శిక్ష అనుభవిస్తున్న వాడికి ఏ శిక్ష పడింది, ఇతని మాట విధానం వల్ల ఏ ఫలితాలు వచ్చినాయి. అది ఆ మాట సంయమనం గనక జ్యేష్ఠ నక్షత్రానికి ఉంటే, జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠుడు అంటే మొదటివాడు, నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు అని అర్థం. వీళ్ళు మంచి చేయడానికి నెంబర్ 1లో ఉంటారు, చీటింగ్ చేయడానికి నెంబర్ 1లో ఉంటారు. చూడండి, వాళ్ళ పదవులు పొందుతున్నారు. ఒక పార్టీలో ఉండి పదవి అనుభవించి సందర్భాన్ని అనుసరించి ఇంకో పార్టీలోకి జంపు జిలాని అయ్యి అక్కడ పదవి అనుభవిస్తూ మొదటి పార్టీని ఉచ్చనీచాలు తిడతారు. మళ్ళీ రేపొద్దున ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్తే, గతంలో ఈ పార్టీ ఇలా ఉండేది, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి సంఘ సేవ, సామాజిక సేవని గుర్తించి నేను మళ్ళీ ఆకర్షితుడనే నేను మళ్ళీ ఇందులోకి వచ్చాను అని చెప్పి వాడిని తిడతాం మొదలెడతారు. ఇటువంటి వాళ్ళు చంద్రుడు నీచలో ఉండగా పుట్టినటువంటి జాతకులు అవుతారు. పరిశీలన చెయ్యండి. ఇటువంటి వ్యక్తుల ఇళ్లల్లో అనుక్షణం నీటి ఎద్దడి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే జలకారకుడు చంద్రుడు గనక, చంద్రుడు నీచబడి ఉంటున్నటువంటి కారణం చేత పర్టిక్యులర్గా మొదటి పాదం వాళ్ళకి ఈ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే అగ్నితత్వపు రాశి, ధనుస్సు రాశి, నవాంశలో ధనుర్నవాంశలో ఉంటాడు చంద్రుడు. జలకారకుడు వెళ్ళి అగ్నికారకత్వంతో కలిస్తే ఏమవుతుంది, నీళ్ళు వెళ్ళి నిప్పులో పడ్డా నీళ్లు మాయమైపోతాయి, నిప్పు మాయమైపోతుంది. నిప్పు వచ్చి నీళ్లలో పడ్డా నీళ్లు మాయమైపోతాయి, నిప్పు మాయమైపోతుంది, ఆవిరైపోతుంది, అవాపరేట్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. అలా అగ్నితత్వపు రాశిలో జలతత్వపు గ్రహం ఉన్నటువంటి కారణం చేత ఈ రకమైన లక్షణాలు కటి సంబంధమైన, జననాంగ సంబంధమైన, పృష్ఠ సంబంధమైన అనారోగ్యములు వీళ్ళు పొందుతూ ఉండే లక్షణములు ఉంటాయి. 17,000 జప సంఖ్య బుధగ్రహానికి, ఆకుపచ్చటి వర్ణం
పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతఛత్రధ్వజరథ పతాకాది శోభితమని ఈ ఆకుపచ్చటి వస్త్రములు దానం చేయటం ద్వారా, జాతిపచ్చ కుడి చేతి చిటికెన వ్రేలికి ధరించడం ద్వారా, 12 ముఖములు వెయ్యగలిగితే 14 ముఖముల రుద్రాక్ష ధరించటం ద్వారా, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీకృష్ణ కవచము, శ్రీకృష్ణ వజ్ర కవచము, శ్రీకృష్ణ అష్టోత్తర శతనాము ఇత్యాదులు పారాయణ చేయటం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితములు వీళ్ళు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. సందర్భోచితంగా ఇంకా సమయానుకూలాన్ని బట్టి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్ అండ్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494097777. Since 1990, reach your destination. Jai Gurudata.